నమస్తే, వెల్కమ్ టు ఎన్ఆర్ టీవీ. ఈరోజు వార్తాకందంలోకి వెళ్దాం. వార్తాకందంలోకి వెళ్ళే ముందు మా ఛానల్ని వీడియోలు చూస్తున్నారు కానీ అందరూ ఛానల్ సబ్స్క్రైబ్ చేయట్లేరు. ఖచ్చితంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నేను ఇంతకంటే బెటర్ కంటెంట్ మీకు అందించడానికి వీలవుతుంది. కాబట్టి ఖచ్చితంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. వార్తల్లో ఆంధ్రజ్యోతి 25 ఒప్పందాలు పుతిన్ పర్యటన నేపథ్యంలో భారత్ రష్యా మధ్య కుదిరే అవకాశం. ఢిల్లీ ఎయిర్పోర్ట్లో పుతిన్కు స్వయంగా స్వాగతం పలికిన మోడీ. ప్రధాని కారులోనే ఆయన అధికారిక నివాసానికి పుతిన్. రష్యా అధినేతకు మోదీ ప్రైవేటు విందు. నేడు ఇరువురు మధ్య చర్చలు. మరో 5 రెజిమెంట్లు, S-400లు, రూపేమిర్ అనుసంధానం, పౌర అనుసహకారం సహా పలు కీలక ఒప్పందాలపై సంతకాలు. S-500లు, Su-57 యుద్ధ విమానాల కొనుగోలుపై చర్చ. ఇరు దేశాల మధ్య 2030కి $100 బిలియన్ వాణిజ్యమే లక్ష్యం. భారత రక్షణకు సహకారం. రాజ్నాథ్తో భేటీలో రష్యా రక్షణ మంత్రి. నిన్న పుతిన్ గారు భారత్కి రావడం జరిగింది. వచ్చిన ప్రక్రియలో మన దేశంకి కావాల్సినటువంటి ఏదైతే ఎగుమతులు దిగుమతులు ఉన్నాయో దానిపైన చర్చలు చేశారు. అట్లనే మనకు కావాల్సిన యుద్ధ విమానాల విషయంలో కూడా మనం ఎప్పుడు కొనుగోలు చేసినా కూడా రష్యా నుంచే కొనుగోలు చేస్తాం. అమెరికా నుంచి, రష్యా నుంచే కొనుగోలు చేసాం యుద్ధ విమానాలు. కాబట్టి ఇప్పుడు కూడా S-400లు ఆల్రెడీ రూపేక్స్ అనుసంధానం చేసి S-500లు, Su-57 యుద్ధ విమానాల కొనుగోలుపై చర్చ చేశారు. ఎందుకంటే వీళ్ళు మనకు యుద్ధ విమానాలు సప్లై చేసేది, మనకు ఏ విషయంలో అయినా సపోర్ట్ చేసేది అమెరికా, రష్యా. కొన్నిసార్లు అమెరికా బిహేవియర్ చేంజ్ చేస్తుంది, కానీ రష్యా మాత్రం మనకు చేంజ్ చేయకుండా ఎప్పటికీ మనకు సపోర్ట్గానే నిలబడుతుంది. అది యుద్ధ విమానాలు. అంతకుముందు పాకిస్తాన్కు మన అమెరికా సపోర్ట్ చేసిన టైంలో కూడా రష్యా మనకే సపోర్ట్ చేసింది. మీరు అటు నుంచి వస్తాం, ఇటు నుంచి వస్తాం, చూసుకుందాం ఇంకా అని చెప్పేసి. అట్లా మనకు ఎప్పటి నుంచో రష్యా నుంచి మిత్రబంధం ఉన్నది. మనకు యుద్ధ విమానాలు కానీ, మనకు కావాల్సినటువంటి గన్లు కానీ ప్రతి ఒక్కటి మనకు సపోర్ట్ చేసేది రష్యాని. మనకు ఇప్పుడు S-400 లాంటి, S-500 లాంటి అయితే యుద్ధ విమానాలు ఉన్నాయో అన్నింటినీ అటు పెద్ద వాటిని సప్లై చేసేది కూడా రష్యాని. దాని విషయంలో చర్చలు చేశారు. ఇంతకుముందు మనకు చేసినటువంటి ఏదైతే యుద్ధ విమానాలు కానీ, అనేక మిలిటరీకి సంబంధించిన బాంబులు కానీ ఇవన్నీ కూడా రష్యా నుంచి సప్లై చేసిన ఏది కూడా మన దగ్గర ఫెయిల్ కాలే. ప్రతిదీ కూడా వర్కౌట్ అయింది. ప్రతిదీ కూడా అవతలను భయపెట్టేలాగా ఉంది. కాబట్టి ఇప్పుడు కూడా దానిపైనే కీలక నిర్ణయాలు తీసుకున్నారు చర్చలు చేసి. ఆ ఒప్పందాలు కుదిరినాయని కూడా మనకు వార్త కనిపిస్తూ ఉన్నది. మనకు కావాల్సిన ఇంధనాలన్నీ కూడా అక్కడి నుంచే వస్తాయి. వార్త చూద్దాం. ఆకాశాన్ని అంటిన విమాన టికెట్ల ధరలు. ఇండిగో సంక్షేమంతో పైకి. ఢిల్లీ నుంచి ముంబై టికెట్ ధర ₹40,452. ఈ ఇండిగో విమానాలు ఏవైతే ఉన్నాయో వీళ్ళు లాభాలు వచ్చినప్పుడు అయితే ఏ ప్రజలకు కానీ, ఏ ప్రయాణికులకు కానీ ఇచ్చినట్టు ఇక్కడ కనిపించలేదు. కనీసం ఒక ఆఫర్ కూడా ప్రకటించారు వాళ్ళు. కానీ వాళ్ళు నష్టాల్లో ఉన్నారంటే మాత్రం టికెట్ ధరలు విపరీతంగా పెంచుతారు ప్రతిసారి. కనీసం నీకు హైదరాబాద్ నుంచి గోవాకి వెళ్ళాలంటే కూడా వాళ్ళ టికెట్ ధరలు అలాగనే ఉంటాయి. వాళ్ళ కంపెనీ డౌన్ఫాల్ అవుతుంటే ఒకలాగా ఉంటాయి రేట్లు, వాళ్ళ కంపెనీ హైక్లో ఉన్నప్పుడు ఒకలాగా ఉంటాయి రేట్లు. ఒకసారి పెంచిన రేట్లు మాత్రం తగ్గించే అవకాశం లేదు మళ్ళా. కానీ ఒక్కసారి వాళ్ళు డౌన్ఫాల్ అవుతుంటే మాత్రం రేట్లు విపరీతంగా ఇస్తారు. దీనిపైన వీళ్ళందరూ గవర్నమెంట్ కూడా చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ప్రయాణికులకు ఒక్కొక్క టికెట్ 40,000 పెట్టుకునే పరిస్థితి ఉండదు. అట్లాంటి ఖర్చులు పెట్టి తిరిగేది ఏముంటుంది అంతగానం. పరిస్థితిని సొమ్ము చేసుకుంటున్న పోటీ సంస్థలు. ప్రధాన నగరాల మధ్య ₹30,000-40,000గా ధరలు. బెంబేలెత్తున్న ప్రయాణికులు. మూడో రోజు 550కి పైగా ఇండిగో సర్వీసులు రద్దు. పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ సమీక్ష. ఎవరు సమీక్ష పెట్టినా ప్రయాణికులకు అందుబాటులో ఉండేటట్టు, ప్రయాణికులకు అందరికీ వెసులుబాటు కలిగేటట్టు ఉండాలి టికెట్ల రేట్లు. కానీ ఇష్టం ఉన్నట్టుగా పెంచి ప్రయాణికులకు ఇబ్బంది పెడితే కూడా అది కరెక్ట్ కాదు. మరో వార్త. ఆదిలాబాద్ విజయోత్సవ సభలో సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. ఎన్నికల్లో అడ్డగోలు ఖర్చులు వద్దు, అవి వెనక్కి రావు. నోరు మంచుకున్న వాళ్ళనే సర్పంచ్గా గెలిపించుకోండి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏ మీటింగ్ పెట్టినా, ఎక్కడ సభలు పెట్టినా కూడా ఆయన ఒకటే ఇంటెన్షన్తో మాట్లాడుతున్నారు. అదేంటంటే లోకల్ బాడీ ఎలక్షన్స్ ఎప్పుడైతే అనౌన్స్ అయినాయో ఆ రోజు నుంచి కూడా ఆయన మాట్లాడుతున్నది ఒకటే. ఏది? లోకల్ బాడీ ఎలక్షన్స్ సర్పంచ్లను మంచి క్యాండిడేట్ని గెలిపించుకోండి, అభివృద్ధిని సహకరించే వాళ్ళని గెలిపించుకోండి, డెవలప్మెంట్ కోసం ఆకాంక్షించే వాళ్ళని గెలిపించుకోండి అని చెప్పి ఇప్పుడు కూడా నిన్న సభలో కూడా మాట్లాడుతుంది అదే. ఎన్నికల్లో అడ్డగోలు ఖర్చులు వద్దు. ఎందుకంటే కొంతమంది సర్పంచులు భూములు కుదవబెట్టి
బంగారాలు కుదవబెట్టి అప్పులు తీసుకొచ్చి ఎలక్షన్లలో పోటీ చేస్తూ ఉంటారు. ఎందుకంటే ప్రత్యర్థిని ఎదుర్కోవాలంటే ఇట్లాంటివి చేస్తేనే మనం ఎదుర్కోగలుగుతామని చెప్పి. కానీ అదేం నిజం కాదు. నోరు మంచిగా ఉంటే ఊరు మంచిగానంట. అట్లనే మీ కెపాసిటీ జనాలకు మంచి చేసేది ఉంది, జనాలకు ఆపదలు ఆదుకునేది ఉంది అనుకుంటే జనాలు ఆటోమేటిక్గా మిమ్మల్ని ఆదరిస్తారు. పైసా కోసము మందు కోసము ఆలోచన చేసి మీకు అయితే ఆదరించరు. ఒకవేళ అవతల ప్రత్యర్థి ఎవడన్నా మీకు పైసలు పెట్టినా కూడా ఆ పైసలు తీసుకుని సార్ ఓటు మీకు వేస్తారు. ఎందుకంటే జనాలకు కావాల్సింది ఫైనల్గా మంచి డెవలప్మెంట్ చేసేటోడు కావాలి, ఆపదలు ఆదుకునేటోడు కావాలి, మంచికి చెడుకు వచ్చేటోడు కావాలి. ఇట్లాంటి వాళ్ళని చూస్తారు. కాబట్టి మీరు అనవసరంగా భూములు మాటిగేజులు చేసి బంగారాలు కుదవబెట్టి ఇట్లాంటివి ఏం చేసి పైసలు తీసుకొచ్చి ఎలక్షన్కి నిలబడ్డా కూడా రేపు పొద్దున గెలిస్తే ఓకే, ఒకవేళ ఓడిపోతే గెలిచినా కూడా ఆ పైసలు మీకైతే రావు. కొన్ని కంపెనీస్ ఉన్న దగ్గర ఏమన్నా కంపెనీ సపోర్ట్ చేస్తే ఆ విలేజ్ డెవలప్మెంట్ కోసం ఆ పైసలు ఏమైనా వెనక్కి వచ్చాయి, ఇంకేమైనా మీరు పనులు చేసుకుంటారేమో. కానీ మీరు పెట్టిన ఖర్చు మాత్రం మీ గవర్నమెంట్ కానీ ఏ ప్రైవేట్ సంస్థ కానీ మీకు ఇవ్వదు. మీ చుట్టుపక్కల కంపెనీలు ఉంటే ఆ కంపెనీ ఊరు డెవలప్మెంట్ కోసం సహకరిస్తుంది, అంతేగాని మీరు పెట్టిన ఖర్చును మాత్రం రిటర్న్ ఇవ్వదు. గవర్నమెంట్ నుంచి అయితే రూపాయి రావు మీకు. కాబట్టి ఎవరైతే లోకల్ బాడీ ఎలక్షన్స్లలో సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఈ దృష్టిలో పెట్టుకోవాలి. ఎవ్వరు కూడా 10 రూపాయలు కూడా అప్పు తీసుకురాకండి. మీ దగ్గర ఒకవేళ సొంత పైసలు ఉంటే సొంత పైసలతో ఖర్చులు పెట్టుకొని మేము డెవలప్మెంట్ చేస్తాం, ఈ పనులు చేస్తాం, మాకు సహకరించండి, మేము ప్రతి దాంట్లో మీకు ముందుంటామని చెప్పేసి మీ ఆపదలు ఉండేటోన్ని మీరు ఎన్నుకోండి. అంతేగాని అనవసరంగా పైసలు ఖర్చు పెట్టుకొని ఇట్లా చేసుకునేటోళ్ళను వాళ్ళని ఎన్నుకున్నట్టయితే కూడా వాళ్ళు బాగుపరుస్తారు అనేది లేదు. కాబట్టి ఎవరైనా సర్పంచ్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్రజల నాడిని తెలుసుకొని మనము ప్రజల లోపల ఉన్నామా లేమా, వాళ్ళు మనకు సహకరిస్తారా లేదా, ఇదంతా ఆలోచన చేసుకొని బరిలో నిలవండి. ఎందుకంటే ఇబ్బందులు అయితే రేపు జీవితాలు ఆగిపోతాయి, జీవితాలు మొత్తం మారిపోతాయి, తలాకుతలం అయిపోతాయి. మీరు పాడైపోయిన రోజు ఎవడు మిమ్మల్ని బాగున్నామని కూడా అడగాడు. అది దృష్టిలో పెట్టుకొని మీ కుటుంబం రోడ్డున పడకుండా కొంచెం చూసి పోటీ చేయండి. మీరు ఒకవేళ పైసలు లేని పక్షంలో మీ 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 మేనిఫెస్టో ఏదో ఉన్నదో మీరు ఏం చేయాలనుకుంటారు ఊర్లా ఇదంతా తీసుకొని ప్రజల ముందు కొండి ఏ పని చేస్తాం అనేది. ఇక్కడ నుంచి ఈ ఫండ్ తీసుకొస్తాం, ఈ పరిచయాలు నాకు ఉన్నాయి కాబట్టి ఈ ఫండ్ తీసుకొస్తాం, ఈ ఫండ్ తీసుకొచ్చి ఇంత డెవలప్మెంట్ చేస్తాం అనే ఒక మార్గనిర్దేశం వాళ్ళకి చేయండి. చేస్తే వాళ్ళు కూడా మిమ్మల్ని నమ్ముతారు. మిమ్మల్ని నమ్మినట్టయితే ఆటోమేటిక్గా మీకు ఓటేస్తారు. మీరు పైసలు ఖర్చు పెట్టాలని అవసరం లేదు. జీవితాలు నాశనం చేసుకోకుండా చూసుకోండి, లేకపోతే జీవితాలు తలకిందులు అయిపోతాయి. ఆల్రెడీ ఇంతకుముందు చేసిన సర్పంచ్లే బిల్లులు రాక చాలామంది ఆత్మహత్యయత్నం కూడా చేశారు. కాబట్టి అట్లా కాకుండా ఉండాలంటే మీరందరూ జాగ్రత్త ఉండాలి. చూడు అదే చెప్తున్నారు రేవంత్ రెడ్డి గారు కూడా, అవి వెనక్కి రావు, ఎన్నికల్లో అడగోలు ఖర్చులు వద్దు, అవి వెనక్కి రావు అంటున్నారు. నోరు మంచిగా ఉన్న వాళ్ళని సర్పంచ్గా గెలిపించుకోండి, అప్పుడు గొడవలు ఉండవు. వాస్తవానికి కూడా ఈ విషయం చాలామంది కూడా చాలా సీరియస్గా తీసుకోవాలి. ఎందుకంటే నోరు మంచిగా ఉన్నోనే గెలిపించుకునే ఆలోచన ఉండాలి. ఒకవేళ ఏడంటాన్ని రెచ్చగొట్టే పంచాలు ఉన్నోళ్ళను, ఇక వాడు ఒక మాట అనంటే నువ్వు ఇంకో మాట అనకుండా ఎందుకు ఊకున్నావు ఆయన రెచ్చగొట్టోళ్ళను, కొంతమంది ఇట్లనే ఉంటారు. ఇటువంటి చిల్లరగాళ్ళు ఊర్రాళ్ళు ఉంటారు కంపల్సరీ. ఒకడు ఏదన్నా బై మిస్టేక్ తప్పు చేసి ఏదైనా గొడవ జరిగింది అంటే ఆ గొడవను అది మంచా చెడా చూడడు వాడు, నా రెచ్చగొట్ట దిశగా మాట్లాడతారు. అట్లా మాట్లాడి ఊరుని నాశనం చేసే ఆలోచనలు ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది పంచాలు. అట్లాంటి వాడిని గెలిపించుకున్నాం అనుకోండి ఊడు వల్లకాడైపోతుంది. అట్లాంటి వాడిని గెలిపించిన నెక్స్ట్ డే నుంచే వాడు స్టార్ట్ చేశాడు లొల్లిలు. వాడు గెలిచిండంటే మాత్రం ఊరుని వల్లకాడు చేసే పక్క. కాబట్టి అట్లాంటి వాళ్ళ విషయంలో కూడా జాగ్రత్త ఉండాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అధినేత అయినటువంటి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు, తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీకి దిశానిర్దేశం చేసేది. కాబట్టి ఆయన్ని చెప్తున్నాడు కాంగ్రెస్ పార్టీ క్యాడరే కాదు, ఇది ఏ పార్టీ క్యాడర్ అయినా సరే విని దీన్ని ఆచరణలో పెట్టాలి కూడా. ఇది అందరికీ మంచి చేసే మాటలే, అది కూడా గుర్తుపెట్టుకోవాలి. అవసరమైతే సర్పంచ్ను ఏకగ్రీవంగా ఎన్నుకోండి. దేవుడు ఆశీస్సులతో చిన్న వయసులోనే సీఎం అయినట. 2 నెలల్లో ఒక్క సెలవు తీసుకోలే. ఆడబిడ్డలు సంతోషంగా ఉన్నారు, అందుకే భారీ వర్షాలు పడ్డాయి. అవసరమైతే సర్పంచ్గా ఏకగ్రీవంగా చేసుకోండి అని చెప్పి మాట్లాడుతున్నారు. అది ఈసీ అట్లా వద్దంటున్నా కూడా రేవంత్ రెడ్డి గారు మాత్రం ఏకగ్రీవంగా చేసుకోమంటున్నారు. ఏకగ్రీవం చేసుకున్నట్టయితే ఆ ఊర్లో ఎట్లాంటి సమస్యలు ఉన్నాయి, సమస్యలు కాకుండా ఒకరికే పట్టం కట్టినట్టు అయితే ఆయన డెవలప్మెంట్ విషయంలో అందరూ కూడా ఆయన అడగొచ్చు. కాబట్టి ఆ విషయంలో కూడా ఏకగ్రీవం చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. దేవుడు ఆశీస్సులతో చిన్న వయసులోనే సీఎం అయ్యాడు. ఆయన అదృష్టమే అది.
నిజంగానే దేవుని ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి సీఎం అయినా చిన్న వయసులో. కాబట్టి సర్పంచ్ ఎలక్షన్లలో ఎవరైతే కంటెస్ట్ చేస్తారో వాళ్ళందరూ కూడా అధిక ఖర్చులు పెట్టుకోకుండా మీ మేనిఫెస్టోని ముందు తీసుకొని జనాల మధ్యలోకి తీసుకుపోయి జనాలకు మేము ఏం చేస్తామనేది చెప్పి ఓట్లు అడగండి. గెలిచినా మంచి చేయండి, ఓడితే సైలెంట్గా మీ పని మీరు చేసుకోండి. కానీ ఒకవేళ అధిక ఖర్చులకు పోయేసి మీరు అప్పులు తీసుకొచ్చి ఆగమం చేసుకున్నట్టే మాత్రం మీ జీవితాలు ఆగిపోవడం పక్క. ఇది కూడా దృష్టిలో పెట్టుకోండి. మరో వార్త చూద్దాం ఈనాడులో ఏముందో. ఎన్నికలప్పుడే రాజకీయం, అభివృద్ధి ముఖ్యం. ప్రధాని వద్దకు వెళ్ళి గ్లోబల్ సమ్మిట్కు స్వయంగా ఆహ్వానించా. 2 నెలల్లో 1 గంట కూడా సెలవు తీసుకోలేదు. ఎన్నికల కోడ్ ముగియగానే 40,000 ఉద్యోగాల భర్తీ ప్రక్రియ చేపడతాం. ఆదిలాబాద్ బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికలు ముగియగానే 40,000 ఉద్యోగాలు భర్తీ చేయడానికే ప్రక్రియ చేపడతామని అంటారు. చూడాలి మరి ఎంతవరకు నిజమనేది. భూ సర్వే మాయాజాలంతో అక్రమార్జన, అవినీతి నిరోధక విభాగానికి చిక్కిన మరో తిమింగిలం. సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఏడి శ్రీనివాసులు అరెస్టు. ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలో వ్యవసాయ భూముల గుర్తింపు. హైడ్రాకు తప్పుడు సమాచారం ఇవ్వడంపై గతంలోనే కేసు. శ్రీనివాసులు కనిపిస్తున్నాడు చిత్రంలోనా? ఈయనకు ఆదాయానికి మించిన ఆస్తులు కూడబట్టిండిన. ఇట్లా చాలామంది తయారయ్యారు. దొరికినోడు దొంగ అవుతున్నాడు, దొరికినోడు దొర అవుతున్నాడు. కానీ దొరుకుతారు, ఏదో రోజు అందరు దొరుకుతారు. అందులో ఈయన ఒకటి దొరికిండు. ఇప్పుడు ఈయన ఆస్తులు మహబూబ్ నగర్ శ్రీనివాసుల ఇంట్లో అధికారులు స్వాధీనం చేసుకున్న ఆభరణాలు, ఆదాయానికి మించిన ఆస్తులు ఇలా ఉన్నాయి. ఏమంటే అవి నారాయణపేట జిల్లా కృష్ణా మండలంలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్, రైస్ మిల్లు. కర్ణాటకలో 11 ఎకరాల భూమి. అది ఏపీ అనంతపురం జిల్లాలో 11 ఎకరాల వ్యవసాయ భూమి. మహబూబ్ నగర్లో 4, నారాయణపేట జిల్లాలో 3 ప్లాట్లు. రూపాయలు 5 లక్షల నగదు, సుమారు 1.6 కిలోల బంగారు ఆభరణాలు, 770 గ్రాముల వెండి వస్తువులు. కియా సెల్టాస్ ఇన్నోవా హైక్రాస్ కారు. ఇది నెలకు 10 లక్షల జీతం ఉన్నోడు కూడా మెయింటైన్ చేయలేడు. ఇవి ఇంచుమించు కిలోంబావు బంగారం ఉన్నది ఆయన ఇంట్లో. అంటే లెక్కేసుకుంటే అది ఎంత అవుతుంది? ఇక నీకు ఈజీగా ఇప్పుడు 1,00,000 రూపాయలకు తులం, గుడ్డిగా 1,00,000 రూపాయలకు తులం అనుకుంటే కూడా ఎంతో చూడ, 1 కోటి రూపాయల బంగారమే ఉన్నది ఆయన దగ్గర. 1 కోటి రూపాయల బంగారమే ఉన్నది ఆయన దగ్గర. కర్ణాటకలో 11 ఎకరాలు, ఏపీ అనంతపురం జిల్లాలో 11 ఎకరాలు. అట్లా మళ్ళీ ప్లాట్లు లెక్కేసుకుంటే 4, 3, 7 ప్లాట్లు ఉన్నాయి ఆయనకు మహబూబ్ నగర్లో, నారాయణపేటలో. అంటే ఇట్లా అవినీతికి ఎట్లాంటి స్థాయిలో ఆయన అవినీతి చేస్తే ఇన్ని ఆస్తులు కూడబెట్టిండో అర్థం చేసుకోండి. నిజంగానే ఈయన కష్టార్జితంతో ఉంటే పర్వాలేదు, కానీ కష్టార్జితంతో అయితే ఇంత ఆదాయానికి మించిన ఆస్తులు అయితే కూడబెట్టాడు. అది ఎవరైనా సరే. ఇట్లా చాలామంది ఉన్నారు, చాలామంది ఇంకా దొరికేది ఉన్నది. ఒక్కొక్కరిని దొరికి బట్టలిపి కొట్టాలి కొడుకులు ఒక్కొక్కరిని. మరో వార్త చూస్తున్నాం గ్రామ పంచాయతీకి సంబంధించి. 395 సర్పంచ్ పదవులు ఏకగ్రీవం. తొలి దశలో మిగిలిన 3,836 గ్రామాల్లో బరిలో 13,127 మంది. 5 గ్రామాల్లో దాఖలు కానీ నామినేషన్లు. 5 గ్రామాలు అయితే మొత్తం నామినేషన్లో దాఖలేమంట. మరి దాన్ని ఏం చేస్తారో మరి, ఏకగ్రీవం చేసుకోవాలి ఎవరినొకరిని. రెండో దశలో 4,332 సర్పంచ్ పదవులకు 28,278 మంది నామినేషన్లు. అంటే ఇంచుమించు 5 అంతలు. 4,332 సర్పంచ్ పదవులు ఉంటే 28,278 నామినేషన్లు దాఖలైనాయంట. అంటే ఇంచుమించు 5 అంతలు. మరి ఎంతమంది దాన్ని రిటర్న్ తీసుకుంటారో ఏదైనా చూడాలి. రాష్ట్రంలో ఈ నెల 11న జరగనున్న తొలిదశ సర్పంచ్ ఎన్నికలలో తుదిపోరులో సర్పంచ్ వార్డు సభ్యుల పదవులకు మొత్తం 81,020 మంది బరిలో నిలిచారు. 4,236 గ్రామాల్లో తొలిదశ పోలింగ్ జరగనుండగా 390 గ్రామాల్లోని సర్పంచ్ పదవులు ఏకగ్రీవమయ్యాయి. సర్పంచ్ పదవులకు నామినేషన్లు దాఖలు చేసిన వారిలో 8,095 మంది తమ పత్రాలను ఉపసంహరించుకున్నారు. అలానే నామినేషన్లు దాఖలు కాని గ్రామాల్లో 5 ఉన్నాయి. నామినేషన్లు దాఖలు కాని గ్రామాలు 5 ఉన్నాయి. మిగతా 3,836 గ్రామాల్లోని సర్పంచ్ పదవులకు 13,127 మంది పోటీ పడుతున్నారు. అంటే ఒక్కో సర్పంచ్ పదవికి 3.42 మంది చొప్పున తుది బరిలో నిలిచారు. ఆయా గ్రామాల్లో 37,440 వార్డులు ఉన్నాయి. ఇందులో 149 వార్డుల్లో నామినేషన్లు దాఖలు కాలేదు. 9,331 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. ఈసారి ఎన్నడూ లేని విధంగా ఈసారి ఏడ చూసుకున్నా ఏకగ్రీవాలు ఎక్కడైనాయి. వార్డు సభ్యులు చూసుకున్నా, సర్పంచ్లు చూసుకున్నా ఏకగ్రీవాలు అనేక ఏకగ్రీవాలు జరుగుతూ ఉన్నాయి. అందులో తాండూరు, వికారాబాద్ జిల్లా ముందున్నట్టు తెలుస్తూ ఉన్నది.
మన తెలంగాణలో మొత్తంలో కూడా తాండూరు ప్లస్ వికారాబాద్ ఈ రెండు ముందంజలు ఉన్నట్టు కనిపిస్తున్నాయి ఏకగ్రీవాలలో. ఈ రెండు జిల్లాలలో అనేక ఏకగ్రీవాలు అయినాయి. అంటే వాళ్ళ ఆ ఊరు ఎంత ప్రశాంతంగా ఉందో అర్థమవుతున్నది ఏకగ్రీవాలు అవుతుంటేనే. చూద్దాం ఇంకా. హిల్లును మేము రద్దు చేస్తాం, 2 నెలల తర్వాత వచ్చేది భారత ప్రభుత్వమే. పారిశ్రామికవేత్తలు రేవంత్ భూ కుంభకోణంలో భాగస్వాములు కావద్దు, కేటీఆర్ సూచన. జీడిమెట్ల పారిశ్రామిక వాడలో పర్యటన. హిల్లును మేము రద్దు చేస్తామని చెప్పేసి కేటీఆర్ గారు హామీ ఇచ్చారు వాళ్ళకు. ఎవరైతే కూలీలు ఉన్నారో, పారిశ్రామిక కంపెనీల కూలీలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా హిల్లును మేము రద్దు చేస్తాం, దీని విషయంలో ఎట్లాంటి బాధపడదు, మేము వచ్చేది మా ప్రభుత్వం అని చెప్పేసి కేటీఆర్ గారు హామీ ఇచ్చారు వాళ్ళకు.